హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లైఫ్ అండ్ మై హెల్త్. ఇక్కడ నేను చూపిస్తున్నది డిస్కస్ చేయాలనుకుంటుంది ఏంటంటే లోటస్ ఫ్లవర్స్ గురించి. చాలామంది నాకు క్వైరీస్, మెసేజెస్ వచ్చాయండి నాకు. యాక్చువల్‌గా నేను లాస్ట్ టైము ఒక వీడియో పెట్టాను. ఎక్కడి నుంచి నేను ట్యూబర్స్ తెప్పించానో, ఆయన పేరు, అడ్రెస్ అన్నీ కూడా నేను ఆ వీడియోలో ఇవ్వడం జరిగింది. కానీ నేను ఇక్కడ కుంటుంది ఏంటి అంటే, నాకు ఆయన చీట్ చేశాడు. యాక్చువల్‌గా నాకు 1 ఇయర్ వరకు ఆ చీటింగ్ ఏంటి అనేది తెలియలేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఫ్లవర్స్ వచ్చాయో అప్పుడే నాకు ఆయన చీట్ చేశాడన్న విషయం తెలిసింది. ఆయన నాకు పంపించింది ఓన్లీ యెల్లో, పింక్ అండ్ లైట్ పింక్ కలర్. ఈ 3 మాత్రమే ఆయన నాకు పంపించారు. నేను అతని దగ్గర తీసుకున్న ట్యూబర్స్ 5 ట్యూబర్స్ తీసుకున్నాను. అంటే 5 డిఫరెంట్ ప్లాంట్స్ తీసుకున్నాను. నాకు ఒకటి వైలెట్ అని చెప్పారు. ఒకటేమో వైట్ కలర్ అని చెప్పారు. వైట్ లోటస్ రాలేదు. అలాగే వైలెట్ కలర్ కూడా రాలేదు. ఈ యెల్లో అండ్ పింక్ అండ్ లైట్ పింక్ ఈ మూడే వచ్చాయన్నమాట. సో ఆయన నాకు చీట్ చేశారు. సో చాలామంది నాకు అడుగుతుంటే నాకు చాలా బాధేసింది. నేను ఒక ఫేక్ అడ్రస్ గైడ్ చేశాను అని. అది చాలా కొంచెం 5000 మెంబర్స్ దాకా రీచ్ అయిపోయిందండి ఆ వీడియో. సో నేను ఇప్పుడు ఆ వీడియోని తీయలేను. అందుకనేసే నేను కొత్త వీడియో అప్లోడ్ చేయడమే బెటర్ అని చెప్పేసి నేను పెంచుతున్నవి నా దగ్గర ఎలా ఉన్నాయి, నా దగ్గర ఏమున్నాయి, అవి కావాల్సిన వాళ్ళకి నేనే ఇద్దాము అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాననమాట. స్టార్టింగ్ చాలా తక్కువ ఆకులుంటాయండి. చాలా రాను రాను అవి గ్రో అవుతా ఉంటాయి. ఎప్పుడైతే మనం ఎన్‌పీకే అనేది ఒకటి ఇస్తామో, ఆ ఎన్‌పీకే వల్ల చాలా బాగా గ్రో అవుతాయి. ఓన్లీ ఎన్‌పీకే మాత్రమే వీటికి బలము. మనం కొంచెం బురద అంటే ఎర్రమట్టి ఇచ్చేసి అండ్ దానిలో పెట్టేసి వదిలేస్తే చాలు. ఎలాంటి పెస్ట్ ఎఫెక్ట్స్ ఉండవు. తర్వాత దీనికి మెయింటెనెన్స్ ఉండదు. చాలా ఎక్కువ పూలొస్తూనే ఉంటాయి కంటిన్యూషన్‌గా. అండ్ వాటర్ విషయానికొస్తే మీరు హాఫ్ దాకా మట్టేసుకున్నారనుకోండి, అస్తమాను వాటర్ మార్చాల్సిన అవసరం కూడా ఉండదు. సో, దాంట్లో నీళ్లు ఎండిపోతా ఉంటాయి. మీరు రీఫిల్ చేసుకుంటూ ఉంటే సరిపోతది. మళ్ళీ క్లీనింగ్ ప్రాబ్లమ్ కూడా ఉండదనమాట. అండ్ ఇంట్లో పెట్టుకున్న వాళ్ళకి, ఇంటి ముందు పెట్టుకున్న వాళ్ళకైతే కొంచెం దోమల ప్రాబ్లమ్ వస్తుంది. అలాంటి వాళ్ళు దోమలు రాకుండా యూట్యూబ్‌లోనే చాలా గప్పీస్ అని, మాలీస్ అని ఇలాంటి ఫిషెస్‌ని వేసుకుంటారు చాలామంది. బట్ నేను అది చేయలేదు కాబట్టి దాని గురించి నాకు ఐడియా లేదు. నేను మాత్రం ఎప్పటికప్పుడు వాటర్ అనేది స్టార్టింగ్‌లో మార్చానండి. బట్ ఇప్పుడు అవేమవుతుందంటే కంప్లీట్‌గా ఇంకిపోతున్నాయి వాటర్. ఇంకిపోవడం వల్ల నేను దాన్ని రీఫిల్ చేస్తూ ఉన్నాను. సో, ఇంత మంచిగా ఫ్లవర్స్ అనేవి బ్లూమ్ అవుతూనే ఉంటాయి. కంటిన్యూషన్‌గా వస్తూనే ఉంటాయి పూలు. అండ్ నాకివ్వడం అయితే మంచి మొక్కలే ఇచ్చారు. బట్ చీట్ చేశారు. 5 మొక్కలకి బదులు 3 కలర్సే ఇచ్చారు. నేనవి 2 డిఫరెంట్ కలర్స్ అని జెప్పేసి డిఫరెంట్‌గా వేస్తే అవి 2 కలర్సే వచ్చాయి. సో, ఇప్పుడు నేనిక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, ఎవరికైతే కావాలో, ఎవరికైతే ఈ లోటసెస్‌ని ఇంట్లో పెంచుకోవాలి అని ఉందో, వాళ్ళ దగ్గర నుంచి నేను ప్రీ ఆర్డర్స్ తీసుకుంటా అండి. ఎందుకంటే మొక్క అనేది పూర్తిగా ఇంకా ఎండిపోయే స్టేజ్‌కొచ్చినప్పుడు, అది మొత్తం ఆకులన్నీ యెల్లోయిష్‌గా మారిపోయినప్పుడు, ఇంకా ఫ్లవర్స్ రానప్పుడు, అప్పుడే నేను దీన్ని కొంచెం తీసి ట్యూబర్స్ అనేవి కట్ చేసి ఎవరికైనా ఇవ్వడానికి అవుతుందనమాట. సో, కొంచెం ప్రీగానే ఆర్డర్స్ తీసుకుంటా అండి. ఎందుకంటే ట్యూబర్స్‌ని కట్ చేసిన తర్వాత వన్స్ కట్ చేసి వాటిని మనం వాటర్‌లో పెట్టిన తర్వాత అవి పెరగడం మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి. సో, అప్పుడు పంపించడానికి చాలా ఇబ్బందవుతుంది. ప్రీ ఆర్డర్స్ అనుకోండి కట్ చేసిన వెంటనే ఇమ్మీడియేట్‌గా పంపించేస్తాను. మీకు ఆల్మోస్ట్ 3-4 డేస్‌లోని అవి డెలివరీ అవుతాయి. సో, డెలివరీ అయిన తర్వాత అక్కడి నుంచి నేను గానీ ప్రాపర్‌గా పంపించకపోయినా, అవి మీకు ప్రాపర్‌గా చేరకపోయినా, అవి వచ్చే ఛాన్సెస్ ఉండవు. సో, మీరు ముందుగానే ప్రీ ఆర్డర్స్ తీసుకుంటేనే మీకవి పంపించడానికి అవుతది. ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి 2 మంత్స్ టైం పడతదండి. టైం అయితే పడతది. ఎందుకు ప్రీ ఆర్డర్స్ అంటున్నానంటే, నేను మీకు వీడియో చేరిన తర్వాత నా దగ్గర ట్యూబర్స్ ఉండకపోవచ్చు. నా దగ్గర ట్యూబర్స్ ఉన్నప్పుడు మీకు వీడియో రీచ్ అవ్వకపోవచ్చు. ఈ ప్రాబ్లమ్ అయితే ఉంది. సో, అందులోని నాదేం పెద్ద పాపులర్ ఛానల్ గాదు. సో, మీకు ఇమ్మీడియేట్‌గా వైరల్ అయ్యి మీ దగ్గరికి రావడానికి.
సో, మీరు బిఫోర్‌గానే నాకు నేనిచ్చిన నంబర్‌కి గనక మీరు వాట్సాప్ చేస్తే, మీరు ఆర్డర్ ఇస్తే నేననేది ఆర్డర్ అనేది పంపించడానికి కుదురుతుంది నాకు. అండ్ ఇక్కడ చాలామంది 800కి, 500కి, 1000కి, 1500కి ఈ ట్యూబర్స్ అనేవి అమ్ముతున్నారు. ఎందుకంటే ఇవి ఇక్కడ దొరకట్లేదు. ఇక్కడ చాలా ఎక్కువ రేట్ చెప్తున్నారు. మీరు కావాలంటే నర్సరీలో ట్రై చేయండి. వాళ్ళు 1000, 800, 1600, 1500 అంతంత రేట్లు చెప్తున్నారనమాట. సో, నేనిచ్చేది ఓన్లీ 150 రూపీస్‌కి. 150 రూపీస్ అని ఎందుకు అంటున్నాను అననంటే, షిప్పింగ్ ఛార్జెస్ అయితే మీరే పెట్టుకోవాలండి. 150 రూపీస్ కూడా నాకు ప్యాకింగ్‌కి ఛార్జ్ అవుతుంది. సో, ఆ ప్యాకింగ్ ఛార్జెస్ మాత్రమే నేను మీ దగ్గర తీసుకునేది. ప్యాకింగ్ ఛార్జెస్ ఏముంటాయండి 150 రూపీసు అనంటే, దాన్ని ప్రాపర్‌గా వాటరింగ్ మీ దగ్గరకొచ్చే వరకు డ్రై అవ్వకుండా నేను చాలా జాగ్రత్తగా మీకు పంపించాలి. అండ్ వెయిట్ కూడా ఎక్కువుంటది. సో, షిప్పింగ్ ఛార్జెస్ ఆల్‌మోస్ట్ ఆహ్, మీకెన్ని ట్యూబర్స్ కావాలో దాన్ని బట్టి ఉంటది. 200 అబోనే ఉంటది. ఎందుకంటే వాటర్ ఎక్కువేసి నేను పంపించాల్సి ఉంటది కాబట్టి మీకు షిప్పింగ్ ఛార్జెస్ కూడా కొంచెం హెవీగా అవుతాయి. నా దగ్గర ఉన్నవి ఏంటేంటి అంటే, ఇక్కడ నేను చూపిస్తున్న పింక్ లోటస్ అండ్ యెల్లో పియోనీ అండ్ పింక్ కలర్ వాటర్ లిల్లీ అండి. డార్క్ పింక్ కలర్ వాటర్ లిల్లీస్ ఉన్నాయి నా దగ్గర. సో, ఈ 3 కావాలి అనంటే ఈచ్ వన్ 150 రూపీస్ పడుతుంది. దాంతో పాటు మీకు షిప్పింగ్ ఛార్జెస్ పడతాయి. మీకు టోటల్‌గా 3 మొక్కలు ఒకటే ప్రైస్‌కొచ్చేస్తాయి. బయట మీకు ఒక్కొక్క మొక్క 800, 1500 అలా ఉన్నాయి కదా! మీరు కనుక్కోండి. మీరు కనుక్కొని నా దగ్గర తీసుకోండి. నా దగ్గర తీసుకోకపోయినా నాకేం ప్రాబ్లమ్ లేదండి. బట్ చాలామంది నాకు అడుగుతున్నారు కావాలండి మాకు అని. నేను తక్కువ కాస్ట్‌కే మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతది. ఇక్కడ కాస్ట్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను వ్యాపారం చేయట్లేదు. కేవలం నేను ఆ ప్యాకింగ్ ఛార్జెస్ మాత్రమే తీసుకుంటాను. సో, అండ్ షిప్పింగ్ ఛార్జెస్ మీరే పెట్టుకోవాలి. షిప్పింగ్ వేరుంటదండి. ప్యాకింగ్ వేరుంటది. ఇది కొంచెం అర్థం చేసుకోవాలి. మొక్క అనేది మీ దగ్గరకొచ్చే వరకు బ్రతికుండాలి. మీ దగ్గరకొచ్చాక కూడా అది బ్రతకాలి అనంటే దానికి ప్రాపర్ కేర్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నది బిఫోర్ అండి. ఇక్కడ నేను చూపించినట్టు వీటికి పెస్ట్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు గానీ ఈ మనకున్న ఈ గొంగళి పురుగుల ప్రాబ్లమ్ అయితే ఉంటది. ఎందుకంటే పక్కన ఆల్రెడీ మొక్కలుంటాయి గదా! నేను చాలా అబ్జర్వ్ చేశానండి. దీనికి అస్సలు మెయింటెనెన్స్ ఏముండదు. పురుగుల మందులెయ్యాల్సిన అవసరం ఏముండదు. ఓన్లీ ఎన్‌పీకే ఒక్కటే వేస్తే చాలు. అది కూడా చిన్న పేపర్‌లో చుట్టి దాంట్లోని వేర్లు ఉన్న ప్లేస్‌లో కాకుండా కొంచెం ఖాళీ ఉన్న ప్లేస్‌లోని గనక పెట్టగలిగితే అది ఆటోమేటిక్‌గా ఇంకా ఆకులు, పువ్వులు అన్నీ స్టార్ట్ అయిపోతాయి. చాలా మెయింటెనెన్స్ తక్కువుంటదనమాట. చాలా చాలా బావుంటది. ఇది పెంచుకోవాలనుకున్న వాళ్ళకి. ఇంకా నన్ను ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకొని, ఇంకా నాకు ముందు ముందు ఇంకా వీడియోస్ గనక ఫాలో అవుతూ ఉంటే నేను టిప్స్ చెప్తూ ఉంటాను. మొక్కల్ని ఎలా వేసుకోవాలి, ఎలా గ్రోత్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ నేను ఇందులోనే చెప్తూనే ఉంటా అండి. కొంచెం మీరు నన్ను ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేస్తే నేను డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. ఎవ్వరికి కావాలన్నా సరే మీరు ఈ నంబర్‌కి వాట్సాప్ చేయండి. ఇది కూడా ఎక్కువ ఉండవండి. తక్కువ స్టాక్ ఉంటది కాబట్టి మీరు ఎంత ఫాస్ట్‌గా ప్రీ బుకింగ్ చేసుకుంటే అంత నేను ఇమ్మీడియేట్‌గా పంపించగలుగుతాను. బట్ ఇట్ విల్ టేక్ టైమ్ అండి. నేనేం చీట్ చేయను. నాకంత అవసరం లేదు. 150కి, 200కి చీట్ చేయాల్సినంత అవసరం లేదు. నేనైతే మాత్రం ప్రాపర్ వేలో పంపించాలి కాబట్టి నేను బిఫోర్ ఆర్డర్ తీసుకుంటున్నాను. అంతకు మించి వేరే రీజన్స్ ఏమీ లేవు. సో, మీకు కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి. అండ్ నన్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. అండ్ ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఒక్కసారి ఫాలో బటన్ కూడా క్లిక్ చేసేసేయండి. అండ్ మీరు ఆర్డర్ చేసుకోవాలని అనుకుంటే మాత్రం వాట్సాప్ మాత్రమే చేయండి. కాల్స్ అస్సలు చేయొద్దు. థ్యాంక్ యూ సో మచ్.